అందరికీ నమస్కారం అండి. నా పేరు కూచి రాజేశ్వరి. మాది సుబ్బాయిగూడెం గ్రామం, పెనుగంచిప్రోలు మండలం, ఎన్టీఆర్ డిస్టిక్ అండి. మాకు ఎప్పటి నుంచో ప్రకృతి వ్యవసాయం చేయాలని ఆశ ఉండేదండి. దానికోసం మధ్యలో కొన్ని రోజులు నేను ప్రకృతి వ్యవసాయం చేశానండి. కానీ చెప్పేవాళ్ళు లేక, తెలియజేసేవాళ్ళు లేక ఇబ్బంది పడి దాన్ని వదిలేసామండి. రైతు సర్వే కోసం వచ్చారండి వన్యూరప్ప గారు, వసుంధర మేడం గారు వచ్చి మా ఇంటికి రావడం జరిగింది. వచ్చినప్పుడు మాట చెప్పుకుంటే ఇక్కడ ప్రకృతి వ్యవసాయం గురించి చేపిస్తామండి అనగానే నాకు ఎక్కడ లేని ఆశ కలిగిందండి. ఆశతో ఏమంటే మీరు కనుక మాకు సహకారం అందించి పూర్తిగా మీరు మాతో ఉంటునంటే మేము ఖచ్చితంగా ప్రకృతి వ్యవసాయం చేస్తామని చెప్పామండి. చెప్పిన తర్వాత ఖచ్చితంగా మేము మీకు తోడుకుంటామన్నారండి. తొందరగానే మళ్ళీ చేనుకు వచ్చారండి, మా పొలానికి వచ్చారు. వచ్చి చూసి విత్తనాలు ఇస్తాం చల్లమని చెప్పారండి. మొత్తం 22 రకాల విత్తనాలు 2 కిట్లు ఇచ్చారండి. తీసుకొని అది చల్లటం జరిగిందండి. నీళ్లు పెట్టిన తర్వాత అవి మొలవటం జరిగిందండి. ఖచ్చితంగా ఇప్పటికి 41 రోజండి పంటేసి 3 అడుగులన్నర వచ్చిందండి. ఆకుకూరలు మా ఇంటి పక్క వాళ్ళకి దగ్గర చుట్టాలు కూడా పంపించానండి. కాకపోతే నేను ఫ్రీగా ఇచ్చానండి. ఫస్ట్ జనం అలవాటు కావాలి, ఇది తింటే బాగుంటది ఆరోగ్యం అనే ఉద్దేశం మీద పక్క వాళ్ళకి ఇచ్చానండి. మా చేలో గేదెలకు కూడా కొంతమందిని కోసుకోమన్నానండి. 2-3 కోసుకొని కూడా వెళ్ళారండి. ప్రకృతి అందరికి తెలియాలని కూడా నేను జనాలు పంచుతున్నానండి. గేదెలకు గడ్డి కూడా తీసుకోమన్నాను. మళ్ళా 10 రోజుల్లో తీసేసి మళ్ళా మెయిన్ పంటగా పెసరేద్దాం అనుకుంటున్నామండి. అయితే సార్ ఏం చెప్పారంటే పెసరతో పాటు 16 రకాల కూరగాయల విత్తనాలు కూడా పెడదామమ్మా, దాంతోపాటు మీకు ఆదాయం వచ్చింది, అటు పెసరా ఉంటది అని చెప్పారండి. దానికోసం ప్రిపేర్ అయ్యి ఇంకొక వారం రోజుల్లో దీన్ని దున్నేసి ఇక సారు వాళ్ళు మేడం గారు మా చేనుకు వచ్చారండి. ఈ రోజు వాళ్ళు విత్తనాలు కూడా ఇస్తానన్నారు. ఆ విత్తనాలతో పాటు పెసర పెట్టి ఆ 16 రకాల కూరగాయలు పెట్టి స్టార్ట్ చేస్తామండి మళ్ళా పంట వేయటానికి. ప్రతిసారి మేము ఏది పిలిచినా, ఏది ఫోన్ చేసినా అంత తొందరగా రియాక్ట్ అవుతున్నారండి. తొందరగా మా చేనుకి రమ్మంటే వస్తున్నారు, వెళ్తున్నారు. ఇప్పుడు మాకు కూడా ధైర్యం వచ్చిందండి. ఎందుకంటే ప్రకృతి చేసే వాళ్ళకి మాకు అండగా ఉన్నారు అన్న ధైర్యం ఉంటే నాతో పాటు ఇంకా 4 రైతులు రాగలుగుతారు, చేయగలుగుతారండి. నేను రైతన్న మీకోసం ఇంటింటికి వెళ్ళి చెప్తున్నప్పుడు ఈవిడ గారిని కలిసి మాట్లాడినప్పుడు నాకు ఇంట్రెస్ట్ ఉందమ్మా నేను చేస్తా అని చెప్పారు. వెంటనే నేను సార్కి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. సారు నేను కలిసి ఊరికి రావడం జరిగింది. ఇక్కడ RDS కిట్స్ ఇచ్చాము, వేసారు, పొలం ఎంత వచ్చింది. ఈవిడని చూసి ఇంకా 4 రైతులు మేము మారతామ్మా ఎలా చేయాలని అడుగుతున్నారు. ఇలా చేయడం వల్ల నాకు చాలా సంతోషంగా ఉందండి. ఈ గ్రామంలో చేయడం వల్ల ఇంకా నేను ఈ గ్రామం అందరినీ మార్చాలి అని నేను ఎంతో అనుకుంటున్నానండి. నేను బతుకున్నన్నాళ్ళు మేము ఈ ప్రకృతి వ్యవసాయమే ఈ 2 ఎకరాలు చేయాలని నిశ్చయించుకున్నామండి. మాతో పాటు మా గ్రామంలో వాళ్ళు కూడా మా పంటను చూసి, మా ఆదాయాన్ని చూసి ఇంకా మా ఊర్లో కూడా ఇంకా రాను అందరూ ప్రకృతి వ్యవసాయం కోసం వచ్చి అందరూ ప్రకృతి వ్యవసాయం చేసుకొని తింటే ఆరోగ్యంగా, ఆనందంగా, సుఖంగా అంతా బాగుంటుందని నేను కోరుకుంటున్నానండి.